నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతము ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలోని దుబాయ్ కూడా చాలా వరకు బాంబులు పడడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయడం, ఎయిర్పోర్ట్స్ మీద అటాక్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఇండియా ఉన్న వాళ్ళైతే ఇండియాకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇలా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే దుబాయే ఖాళీ చేసేయమంటున్నారు అనే వార్త అయితే వినిపిస్తూ ఉంది. సో ఎవరిని ఖాళీ చేయమంటున్నారు, అసలు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారిని తెలుసు. నమస్తే సార్. నమస్తే సార్, దుబాయ్ ఖాళీ చేసేయండి. సో ఎవరిని ఖాళీ చేయమంటుంది, ఎవరు ఖాళీ చేయమంటున్నారు? యాక్చువల్గా ఈ జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ మొత్తం 6 ఉన్నాయి. అంటే సౌదీ అరేబియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతారు, బహ్రెయిన్, ఒమన్, కువైట్. వీటిల్లో ప్రధానంగా ఏంటంటే 3 దేశాల మీద ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నాయి. ఒకటేమో సౌదీ అరేబియా, 2 యుఏఈ, 3 ఖతారు. మిగతా 3 మీద రిలేటివ్గా తక్కువ అనమాట. ఈ 3 మీద ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్, మనకి యుఏఈ అంటే మిగతా 7 ఉన్నాయి, కానీ అరబ్ ఎమిరేట్స్ అనేవి టోటల్గా 7 ఉంటాయి. అబుదాబి, దుబాయ్, షార్జా ఇవన్నీ కలిపి ఎమిరేట్స్గా పిలుస్తారు. అన్నీ కలిపి యుఏఈ అనేది ఒక కంట్రీ. సో ఇందులో మనకి జనరల్గా దుబాయ్ అనేస్తుంటాం అన్నిటినీ కలిపి. సో దుబాయ్, సౌదీ అరేబియా, రియాద్ ప్రధానంగా ఈ రెండింటిని కూడా ఖాళీ చేయమని ప్రధానంగా అమెరికా పిలిపించింది. అమెరికాలో ఉండే సిటిజన్స్ ఖాళీ చేసేయమని చెప్పి. ఆల్రెడీ సిటిజన్స్ చాలామంది ప్రత్యేక ఫ్లైట్లు పట్టుకుని వెళ్ళారు. కొన్ని ప్రత్యేక గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఫ్లైట్లు వేసింది. కొంతమంది గవర్నమెంట్ మాకేం హెల్ప్ చేయలేదు, మేమే కష్టాలు పడి వచ్చామనేది కూడా అమెరికా ఎయిర్పోర్ట్లో చేరినాక అక్కడ వీడియోలు కూడా వైరల్ అయినాయి. అట్లాగే ఇండియా కూడా చాలామంది అక్కడి నుంచి రావడానికి హెల్ప్ చేస్తుంది. అట్లాగే దుబాయ్ ప్రభుత్వం కూడా మధ్యలో కొద్దిగా లిమిటెడ్ ఎయిర్వేస్ని వదిలింది. అట్లాగే ఎయిర్ ఇండియా కూడా కొన్ని ఫ్లైట్లని పంపించింది. అంటే వాళ్ళేమి గవర్నమెంట్ ఏం ఫ్రీగా వాళ్ళని తీసుకురాదు, వాళ్ళు డబ్బులు పెట్టుకొని వస్తారు, కనీసం ఫ్లైట్లు దొరకాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దుబాయ్లో, సౌదీలో ఉండేవాళ్ళు కొంతమంది చిక్కుకున్నారు. ఇరాన్ ఏం చేస్తుంది, తన భూభాగం మీద, తన ఆయిల్ ఫెసిలిటీ మీద, లేకపోతే గ్యాస్ ఫెసిలిటీస్ మీద అమెరికా ఇజ్రాయెల్ బాంబులు వేసినప్పుడు రియాక్షన్గా వాళ్ళ మీద వేస్తుంది. అంటే ఏదేదో ఉంటుంది కదా, వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను ఎందుకు కొడతాను పక్కన. అలాగా ఇరాన్ ఏం చేస్తుందంటే, ఎందుకంటే ఇరాన్కి ఈజీ టార్గెట్ ఎవరు, ఈ దేశాలు, ఈ గల్ఫ్ దేశాలు ఈజీ టార్గెట్. ఎందుకంటే 100 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇజ్రాయెల్ ఏమో 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది వాటి మీద వేయాలంటే కొంచెం ఎఫిషియెంట్ వేయాలి. మధ్యలో ఏంది, వీటిని అడ్డుకోవడానికి గల్ఫ్ దేశాల నుంచి డిఫెన్స్ ఉంది, జోర్డాన్ నుంచి ఉంది, ఇరాక్ నుంచి ఉంది, సిరియా నుంచి ఉంది. ఇవన్నీ దాటుకొని వెళ్ళి ఇజ్రాయెల్ మీద పడాలి ఇరాన్ వేసే బాంబులు. అంటే మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఈ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటినీ తట్టుకొని వెళ్ళి అక్కడ పడాలి. కాబట్టి వెరీ రిస్కీ అనమాట. 100 వేస్తే 5 6 పడతాయి అంతే, పడవు. ఇక్కడైతే 100 వేస్తే 20 30 అయినా ఇక్కడ పడతాయి. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ కూడా ఏం చేస్తుంది, నిన్న కూడా ఏమైంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తెలియాలంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడాలనేది ఇజ్రాయెల్ టార్గెట్. అమెరికాకి ఏంటంటే మిడిల్ ఈస్ట్లో పట్టు కావాలి. ఎందుకంటే అమెరికా డాలర్ ఆధిపత్యానికి ప్రధాన కారణం మిడిల్ ఈస్టే. అంటే ముఖ్యంగా గల్ఫ్ కంట్రీసే. సౌదీ అరేబియాతో 1972లో చేసుకున్న ఒప్పందం ప్రకారం పెట్రోలు ఎవరు కొన్నా డాలర్లు ఇస్తేనే మేము అమ్ముతాం అనేది సౌదీ అరేబియా చెప్పాలి. దానికి బదులుగా అమెరికా సౌదీ అరేబియాకి సెక్యూరిటీ ఇస్తుంది. సౌదీ అరేబియా ఈ డాలర్లు, ఈ పెట్రోల్ అమ్మగా వచ్చిన డాలర్లని అమెరికాలో పెట్టుబడులు పెడుతుంది. అమెరికన్ సావరెన్ బాండ్స్ కొంటుంది, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంది. సో అమెరికాలో పెట్టుబడులు పెడతారు. ఇలాగా ఒప్పందం అనమాట. అందువల్ల ఏమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా డాలర్లు కావాలి ప్రతి దేశానికి. డాలర్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, అమెరికా నుంచి రావాలి. అమెరికా నుంచి రావాలంటే అమెరికాకి ఇంపోర్ట్ చేయాలి. అమెరికాకి ఇంపోర్ట్ చేయాలంటే అమెరికా కండిషన్లకి ఒప్పుకొని ఇంపోర్ట్ చేయాలి. మనకి ఇక్కడ మామూలుగా చెప్పేవాళ్ళు ప్రియ పచ్చళ్ళు అవి ఇక్కడ వేరే అమ్ముతారు, అక్కడ వేరే అమ్ముతారు. ఎందుకని అక్కడ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. అలాగా అమెరికా తన డాలర్ ఆధిపత్యానికి గల్ఫ్ దేశాలను ఉపయోగించుకుంది. సో గల్ఫ్ దేశాల మీద ఆధిపత్యం అమెరికాకు అవసరం ప్రపంచ ఆధిపత్యం కోసం. ఇజ్రాయెల్కి ఏమో గ్రేటర్ ఇజ్రాయెల్ కావాలి. అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలను ఆక్యుపై చేసుకొని ఇజ్రాయెల్ డెవలప్ అవ్వాలి. దీనికి అడ్డుపడుతుండేది ఎవరు, ఈ 2 లక్ష్యాలకి ఇరాన్.
ఎందుకంటే ఈ మొత్తం మిడిల్ ఈస్ట్ లో స్ట్రాంగెస్ట్ కంట్రీ ఏదంటే ఇరాన్. ఇరాన్. 9 కోట్ల పాపులేషన్ ఉన్నారు. వాళ్ళ టెరైన్ కూడా 2 అతిపెద్ద పర్వత శ్రేణులు, 2 అతిపెద్ద ఎడార్లు ఉన్నాయి. ఉమ్, టెరైన్ కూడా చాలా కష్టము. అందువల్ల ఇరాన్ మీద ఇప్పటి వరకు ఏ దేశం కూడా యుద్ధంలో గెలవలేదు ఉమ్, ప్రపంచంలో. అందువల్ల ఇరాన్ని ఎట్లయినా దెబ్బకొట్టి వీకన్ చేసి తనకు అనుకూలమైన ప్రభుత్వం పెట్టాలనేది ఇటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా భావిస్తున్నాయి. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ మీద 2018 నుంచి కూడా ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ఎకనామీ అనేది బాగా దెబ్బతినిపోయింది. ఇరాన్కి మోడర్న్ ఎక్విప్మెంట్ కానీ మోడర్న్ వెపన్స్ కానీ ఇవేవి లేని పరిస్థితి ఉంది. దీనంతా తట్టుకొని ఇరాన్ ఏదో ఒక రకంగా సర్వే అవుతూ వస్తూ ఉంది. ఉమ్, ఇప్పుడు ఇరాన్ని ఈ టైంలో దెబ్బ కొట్టాలని చెప్పి అది ఇజ్రాయెల్ ఒకటే చేయలేదు. ఇరాన్ని ఇజ్రాయెల్ ఇండిపెండెంట్గా దెబ్బ కొట్టలేదు, అమెరికా కావాలి. ఉమ్, అందుకని ఇజ్రాయెల్ ప్రభుత్వాలు గత 20 ఏళ్ళ నుంచి అమెరికాని ఇరాన్ మీద అటాక్ చేయమని కోరుకుంటూ ఉన్నాయి, కానీ ఎవరూ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రంప్ వచ్చాడు. ట్రంప్ రావడానికి ఏంటంటే స్టీవ్ విట్కాఫ్ తర్వాత జేరెడ్ కుష్నర్ వీళ్ళిద్దరూ అమెరికా తరపున మిడిల్ ఈస్ట్ ప్రతినిధులు. ఉమ్, సో వీళ్ళిద్దరూ ఎవరు అంటే యూదులు, ఇజ్రాయెల్కి దగ్గరగా ఉంటారు. జేరెడ్ కుష్నర్ ట్రంప్ అల్లుడే. ఉమ్, వీళ్ళిద్దరూ ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ ట్రంప్ని కన్విన్స్ చేసి, అట్లాగే ఇజ్రాయెల్ లాబీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఐపెక్ అంటారు అమెరికాలో. ఇది కూడా ట్రంప్కి ఎలక్షన్ క్యాంపెయిన్కి డబ్బులు ఇచ్చిందంతా కూడా వీళ్ళే. సో అలాగా ట్రంప్ని తమ గుప్పెట్లో పెట్టుకొని అమెరికాని యుద్ధం చేయడానికి ఒప్పించగలిగారు. ఉమ్, ఇప్పుడు కానీ ఇరాన్ ఒక దశ వరకు పోరాడుతుంది. ఎవరు ఊహించిన విధంగా ఇరాన్ స్ట్రాటజీని మార్చుకుంది. అంటే బలమైన ఎనిమిస్ ఇద్దరితో ఇరాన్ ఫైట్ చేయాలి, ఉమ్, తాను యుద్ధంలో గెలవలేనని ఇరాన్కి తెలుసు. ఉమ్, అందుకని తన నొప్పిని ప్రపంచం నొప్పిగా మార్చేయాలని, అంటే తను ఎంత నష్టపోతుందో ఈ నష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలని ఇరాన్ ఫీల్ అయింది. ఉమ్, సో దాంతో గల్ఫ్ దేశాల మీద టార్గెట్ చేసింది. ఎందుకంటే ఇది ఈజీగా ఉన్నాయి అవును. గల్ఫ్ దేశాలకి. న్యాయం కూడా ఇరాన్ పక్క ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఉండే 19 మిలిటరీ బేస్ల నుంచే అమెరికా అటాక్ చేయడానికి అటాక్ అవకాశం. చేస్తుంది. కాబట్టి నువ్వు మా ఎనిమికి నువ్వు ఎందుకు ఆశ్రయం ఇస్తున్నావు, అవును. నువ్వు ఇస్తున్నావు కాబట్టి నువ్వు కూడా నా ఎనిమి సో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు ఈ విషయంలో. అనేది ఇరాన్కి న్యాయం ఉంది ప్రపంచవ్యాప్తంగా. అందువల్ల ఇరాన్ ఏంటంటే ఒక 20 రోజుల నుంచి చాలా గట్టిగా ఇస్తుంది. ఉమ్, ఇరాన్ కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది, అయినప్పుడు కూడా నిలబడింది. ఉమ్, కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు అమెరికా ఏమో విత్డ్రా అవ్వాలనేది అమెరికాకు ఉంది, కానీ ఎలా అవ్వాలో తెలియదు. అవును. ఒక మర్యాదగా అవ్వాలి కదా, సక్సెస్ అయిపోయినాను అవ్వాలా, ఉమ్, పరాభవంతో అవ్వకూడదు. ఎందుకంటే ట్రంప్కి ఎలక్షన్లు ఉన్నాయి మిడ్ టర్మ్ ఉమ్, అక్కడ. సో అది ప్రభావం ట్రంప్ మీద పడుతుంది. ఆయన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే గౌరవంగా వెళ్ళిపోయాడు 19లోకి, వచ్చేది ఎలాగా అనేది ఉంది. దాన్ని పోనీయకుండా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇరాన్లో ఉండే ఒక డీసెంట్ నాలెడ్జ్ ఉన్న డిప్లొమసీ, ప్రపంచ డిప్లొమసీలో ఎక్స్పీరియన్స్ ఉండి ఉమ్, ఈ శాంతి చర్చలకి ముందుకు వచ్చే నాయకులు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తుంది ఇజ్రాయెల్. ఉమ్, చంపేయడం వల్ల ఏమవుతుంది, ఇరాన్లో హార్డ్ కోర్ మిలిటరీ బ్యాచే మిగులుతారు. అవును. అప్పుడు శాంతి జరగదు. Direct శాంతి attacks చర్చలు జరగకూడదు అనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఉమ్, ఇది జరగనీయకుండా ఉండడానికి ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇరాన్లో శాంతి చర్చలు చేసే కెపాసిటీ ఉన్న నాయకులందరినీ, అలీ లరిజానీ లాంటి నాయకులని చంపేస్తుంది. ఉమ్, సో ఇది ఇప్పుడున్న ప్లాన్. దాంతో ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి అటాక్ చేస్తుంది. రీసెంట్గా ఏం జరిగిందంటే ఇరాన్లో ఉండే సౌత్ పర్స్ అంటారు. ఈ సౌత్ పర్స్ అనేది గ్యాస్ నిక్షేపాలు ఉన్న ప్రాంతం. ఉమ్, దాని మీద అమెరికా 2500 కిలోల బరువు ఉన్న బాంబుల్ని వేసింది నిన్న. అట్లాగే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద కూడా అటాక్ చేసింది అమెరికా. ఉమ్, దీంతో ఎప్పుడైతే నా గ్యాస్ నా ఆయిల్ మీదకి నువ్వు వస్తున్నావు కాబట్టి ఉమ్, నేను పక్కన ఉన్న దేశాల ఆయిల్ గ్యాస్ కొడతాను, దానివల్ల ప్రపంచానికి లాస్ వస్తుంది అనేది ఇరాన్ స్ట్రాటజీ. ఉమ్, దీంతో ఇరాన్ ఏం చేసింది, సౌదీ అరేబియాలో ఉన్న ఆయిల్ నిక్షేపాల మీద, ఖతార్లో ఉండే ఎల్ఎన్జి గ్యాస్ మీద, ఉమ్, యూఏలో ఉండే ఆయిల్ రిఫైనరీస్ మీద ఇరాన్ అటాక్ చేస్తుంది. దాంతో గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు క్లోజ్ చేసేసారు. ఓకే. క్లోజ్ చేసేయడం వల్ల ఇప్పుడు సప్లై ఆగిపోయింది. ఉమ్, మరోపక్క హార్ముజ్ జలసంధిలో కూడా మైన్స్, లోపల సముద్రంలో మైన్స్ పెట్టుకోవడం, షిప్పులు వస్తే అటాక్ చేయడం అనేది ఇరాన్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఒక 200 షిప్పులు ఉన్నాయి, వాటిని రానియకుండా చేస్తుంది. కొత్తగా షిప్పుల్లోకి ఇంధనం కానీ లేకపోతే గ్యాస్ కానీ రానియకుండా ఉమ్, అక్కడ క్లోజ్ చేసింది. ఓకే. దీంతో పాటు విపరీతంగా అటాక్ చేస్తుంది డ్రోన్స్. ఎందుకంటే డ్రోన్స్ 1 లక్ష వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఉమ్, డ్రోన్స్ కి పెద్ద ఖర్చు లేదు, 20,000
డాలర్లు ఖర్చు అంటే తక్కువ 17 లాభం లక్షలు ఎక్కువ. 17 లక్షలు పెడితే డ్రోన్ వస్తుంది. అవును. సో ఎన్ని కొడతారు కొట్టండి, 100లో 5 వేస్తే చాలు కదా మాకు అనే వీళ్ళు కొడుతున్నారు. ఉమ్. అలాగా మొత్తం ఈ కొట్టేటప్పుడు ఏమవుతుంది, కొట్టేటప్పుడు కూడా నష్టం జరుగుతుందండి. ఇది పోయి అది కొడుతుంది, ఆ డెబ్రీ ఉంటది కదా, అవును. డెబ్రీ పడుతుంది అవును. బిల్డింగ్ల మీద అక్కడ ఆ, ఇక్కడ. మొత్తం అది మొత్తం దానివల్ల crash అది అవుతుంది. రూయిన్ అవుతుంది, నాశనం అవుతుంది. అవును. దీనివల్ల మొత్తం భయాందోళన అవును. ప్రజల్లో. ఇప్పుడు ఆల్రెడీ షాపులు అన్ని ఓపెన్ అయినాయని చెప్తున్నారు. నిన్న కూడా నేను దుబాయ్ ఫ్రెండ్తోనే వచ్చాను, ట్రావెల్ అయ్యాను. ఉమ్. ఆయన యాక్చువల్గా 2వ తేదీ పోయి ఉండాలి. పోతే మళ్ళీ ఇరుక్కుపోతామేమో అని పోలేదు. వెళ్ళడానికి భయపడుతుంది. భయపడుతున్నారు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ నుంచి వచ్చేయాలని కూడా అందరూ అనుకుంటున్నారు మాక్సిమం. ఎందుకులే ఇది యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు. అవును. సో ఇది అందుకని ఇప్పుడు ఇండియా కూడా ఆందోళనలో ఉంది. ఇండియాకి ఏంటంటే మల్టిపుల్ డ్యామేజెస్ జరుగుతున్నాయి. అవును. ఆయిల్ మనకి 50% ఆయిల్ గల్ఫ్ నుంచి వస్తుంది, అవును. ఆయిల్ ఆగిపోయింది. గ్యాస్ 90% ఎల్పిజి గ్యాస్ గల్ఫ్ ఉమ్. నుంచి వస్తుంది, ఉమ్. ఇప్పుడు అది పెండింగ్ లో పడింది. దాంతో ఇరాన్తో ఏదో మనం బతిమలాడో బామాలో మొత్తానికి Ships డిప్లొమసీ తెప్పించుకున్నాం. ద్వారా ఒక ఆయిల్ షిప్ వచ్చింది, ఉమ్. 2 ఎల్పిజి షిప్లు వచ్చాయి. ఉమ్. ఇంకా మనం అక్కడ దాదాపు 22 షిప్పులు ఉన్నాయి. ఉమ్. అవి రావాలంటే ఇరాన్ ఒక ఫిట్టింగ్ పెట్టింది. ఉమ్. ఇరాన్ షిప్పులు 3 మన దగ్గర ఉండిపోయినాయి. ఉమ్. అంటే మన అవి షాడో ఫ్లీట్ అంటారు. షాడో ఫ్లీట్ అంటే దొంగ, వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అవి దొంగతనంగా ఆయిల్ని సరఫరా చేసే పని. అవి ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉన్నప్పుడు మన కంట్రోల్లో ఉన్న దీంట్లో మనం దాన్ని తీసుకున్నాం ఫిబ్రవరిలో. ఉమ్. అవి నాకు ఇవ్వండి అని కండిషన్ పెట్టింది. ఉమ్. దాంతోపాటు మెడిసిన్ పంపించమంటుంది. ఉమ్. ఇప్పుడు ఈ షిప్పుల్ని పంపిస్తే అమెరికాకు కోపం వస్తుంది ఇండియా మీద. డౌట్ అండ్ కోపం రెండు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు అమెరికాని శత్రువు చేసుకునే పరిస్థితిలో ఇండియా లేదు. ఉమ్. అట్లని ఇరాన్ ని శత్రువు చేసుకుంటే ప్రాబ్లం. టిపికల్ ఇలా అడకత్తెరలో పోకంటారు, పాత అవును సామెత సార్. ఉంది. అలాగే అడకత్తెరలో పోకలాగా ఇండియా పరిస్థితి ఉంది. జాగ్రత్తగా డీల్ చేసుకొని ఉమ్. కర్ర చావకుండా పాము, అదే కర్ర విరగకుండా పాము పాము చావకుండా ఒక డిప్లొమాటిక్ గా బయటికి రావాలి. అవును. అది ఇండియా చేస్తుంది ఆల్రెడీ. ఉమ్. సో ఇది పరిస్థితి అండి. అదొకటి. రెండోది ఏంది, మన వాళ్ళు 1 కోటి మంది దాకా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు. ఉమ్. వీళ్ళకి సంబంధించి 2 రకాల నష్టం. ఒకటి, ఇప్పుడు వాళ్ళందరూ ఇండియా మీద పడితే ఆల్రెడీ ఇక్కడ ఉద్యోగాలు అవును. మనం చూసి గిగ్ ఎకానమీలో ఉండారు అందరూ. అవును. ఈ రోజు క్విక్ అందరూ కామర్స్ దాంట్లో వీటిలో ఇరుక్కున్నారు పిల్లలు. ఎంబీఏ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ ఇదే ఉద్యోగాలు ఉన్నారు. అవును. ఇప్పుడు మన ఛానల్లో కూడా ఎంబీఏలు ఉన్నారు. ఇంజనీరింగ్ చదివి అంతే. చిన్న చిన్న జాబుల్లో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి మీద పడ్డారు అనుకోండి, వాళ్ళు 10 లక్షలు 20 లక్షల మంది వచ్చేసారు ఇండియాకి. వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? దట్ ఈజ్ వన్ థింగ్. రెండోది రెమిటెన్స్ అంటారు. అక్కడ నుంచి మనకి డబ్బులు వస్తాయి. 4 లక్షల కోట్లు గల్ఫ్ దేశం నుంచి పర్ ఇయర్ వస్తాయి. వరల్డ్ వైడ్ గా 10 లక్షల కోట్లు వస్తే గల్ఫ్ దేశాల నుంచి 4 లక్షల కోట్లు వస్తుంది. ఇది ఇప్పుడు దెబ్బతినిపోతుంది. సో మన ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ కష్టాల్లో ఉండి మనకి ఒక హోప్ తో వెళ్తున్నాం. నా 4 ప్లేస్లో 3వ ప్లేస్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ యుద్ధ సంక్షోభం వల్ల మన ఇండియన్ ఎకానమీ దెబ్బతినేస్తుంది. మనకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాలు లేకపోతే ఇక్కడ జన్జీ రెవల్యూషన్ రావచ్చు, నేపాల్లోనూ బంగ్లాదేశ్ లో వచ్చినట్టుగా. ఈ కన్సర్న్స్ ఇండియాలో ఉంది. సో ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళనలో అయితే ఉన్నారు. ఎందుకంటే అనిశ్చిత అంటారు, అన్సర్టనిటీ. అంటే షాపులు ఉండొచ్చు, అక్కడికి పోలేరు. ఉద్యోగాలు అందరికి ఉండవు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను స్కూల్లో టీచరు, స్కూల్ మూసేశారు. ఎప్పుడు స్కూల్ తెరుస్తారో తెలీదు. ఇతను ఆన్లైన్ లో చెప్పాలి ఇంట్లో కూర్చొని. సో వీళ్ళకి ఒక అనిశ్చిత ఉంటది. అక్కడ వీడియోలు తీస్తే కూడా అరెస్టులు చేసేస్తున్నారు జనాలు. సో అట్లాగే వ్యాపారాలు చేసేవాళ్ళు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, ఎందుకు ఇది మనకి ఎప్పటికైనా ఇది గొడవ, ఇప్పటి వరకు సేఫ్ అనుకున్నారండి. ఇప్పుడు ఇంకా సేఫ్ ఉండదు అనేది తెలిసిపోయింది. అందుకని సింగపూర్ లాంటి సేఫెస్ట్ ప్లేసులకి పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు. దానికంటే ఇండియానే సేఫ్ కదా, ఇండియాలో పెట్టుకుందాం. చిన్న చిన్న టౌన్లు ఎలాగో గ్రో అవుతున్నాయి, స్మాల్ టౌన్స్, అక్కడ పెట్టుకుందాం అనుకుంటాం. కానీ ఇక్కడ కూడా రేపొద్దున రియల్ ఎస్టేట్ సంక్షోభం ఆల్రెడీ మొదలైంది ఇండియాలో కూడా. సో ఈ విధంగా ఏంటంటే ఇది ఇవాళ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయిన వల్ల లింక్ ఉందండి. సో ఇప్పుడు గల్ఫ్ దేశాలు సేఫెస్ట్ హెవెన్ గా ఇప్పటి వరకు ఉన్నది సేఫ్ కాదు. ఎప్పుడైనా బాంబులు వేయచ్చు, ఎప్పుడైనా ఇక్కడ మన ఆస్తులకి రక్షణ లేదు. సేఫ్ ఉంటేనే కదండి ఆ బిజినెస్ జరుగుతాయి. ఫస్ట్ సేఫ్టీ అది లేదనమాట. సో యూనిట్స్ కూడా ఆగిపోతాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ అయిపోతాయి. యూనిట్స్, టూరిజము, లాజిస్టిక్స్, ఏవియేషన్, ట్రేడ్ అన్నీ అయిపోతాయి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.